బాల్యంలో శిక్షణ పేరుతో పిల్లలకి అధికంగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం, పిల్లలకి మంచి చెడు చెప్పే దశలో కొన్ని నియమ నిబంధనలు నేర్పడం, కొన్ని పద్ధతులు చెప్పడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ మోతాదుకి మించి ఉన్నట్లయితే, అధికంగా ఉన్నట్లయితే అవి పిల్లల్లో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళలో ఇన్‌సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ, అలాగే తాము కరెక్ట్‌గా లేము అనే భావన, ఈ ఓవర్ ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల పిల్లలో కలిగే అవకాశం ఎక్కువ. అంచేత ఎంతవరకు పిల్లలకి చెప్పాల్సి ఉంటుందనేది గమనించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత పిల్లలకి దగ్గరతనం ఇవ్వటం అనేది పేరెంట్స్ యొక్క బాధ్యత. అంటే తల్లిదండ్రులు ప్రేమ పొందే హక్కు పిల్లల పుట్టుకతో వస్తుంది కాబట్టి, దాన్ని తగ్గించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్స్‌కి ఉండడానికి వీల్లేదు. అంటే వాళ్ళ బిజీలో ఉండటం, ఇతరత్ర కుటుంబ నిర్వహణ కోసం తిరగటం, ఎన్ని ఉన్నప్పటికీ కూడా పిల్లలకి చెందాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వలేని పక్షంలో ఆ పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత ఏర్పడచ్చు. లేదంటే జీవితం మీద ఒక వ్యతిరేకత ఏర్పడచ్చు. ఒక నెగెటివ్ మైండ్ అప్పుడే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది ఏర్పడిన తర్వాత తల్లిదండ్రుల మాటను లెక్క చేయకపోవడం, వినకపోవడం, తమ రీతిలో తమ ప్రవర్తించడం, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించడంలో వాళ్ళని బాధ పెట్టాలనే ఉద్దేశం కలగడం కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు క్రమశిక్షణ చెప్పిన కొద్దీ వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడాన్ని ఎంచుకోవడం అన్నది జరిగే అవకాశం. కాబట్టి శిక్షణ అవసరమే కానీ అది మితిమీరితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని గమనించాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాల్ని పూర్తిగా అందిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకు తీరాల్సిందే. ఒకవేళ ప్రేమ కన్నా శిక్షణ లేదంటే శిక్ష ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా పిల్లల్లో అభద్రతాభావం ఏర్పడే అవకాశం ఉంది, అపరాధ భావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు ఏర్పడినప్పుడు అనేక మానసిక సమస్యలకి ఇది మూలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్లో తెలివితేటలు తగ్గే అవకాశం ఉంది, జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్షణం కూడా ఇస్తున్న శిక్షణ, క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయాలను గమనించుకు తీరాల్సిందే.